హాయ్ అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనము చేపల పులుసు చాలా టేస్టీగా చేసుకుందామండి. చేపలను తీసుకొని ఉప్పు వేసుకొని చాలా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసి మిక్సీ వేసుకోవాలండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకోండి. కళాయి తీసుకొని నేనైతే 5 గరిటెలు ఆయిల్ తీసుకున్నానండి. మీకు సరిపోయినంత మీరు తీసుకోండి. ఆయిల్ పొయ్యి వెలిగించుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మెంతులు, జీలకర్ర, ఇందాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి. కరివేపాకు తగినంత. ఈ విధంగా వేయించుకోవాలండి. పసుపు అండి, కొబ్బరి పాలండి, పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకున్నానండి. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు వేయించుకోండి. కారం 4 గరిటెలు తీసుకున్నానండి. ఉప్పు 3 గరిటెలు. ఈ విధంగా ఆయిల్ తేలాలండి. ధనియాల పొడి, ఫిష్ మసాలా అండి, మీకు నచ్చితే వేసుకోండి. మనం ఇందాక చింతపండు నానబెట్టాం కదండి, ఆ గుజ్జు ఇంత తీసుకోవాలండి. వాటర్ కొన్ని తీసుకోండి, యాడ్ చేయండి. మూత పెట్టి ఉడికించండి. ఈ విధంగా ఉడికించిన తర్వాత ఫిష్ ముక్కల్ని వేసుకుందామండి. నేనైతే 2 కేజీలన్నర ఫిష్ తీసుకున్నానండి. ముక్క చిత్రకుండా ఇలా చేసుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగానే అనాలండి. గంటెతో తిప్పితే ముక్క చెదురుతుందండి. ఇది పక్కా కొలతలతో చేసిందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర తీసుకుంటున్నామండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.